డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 30 సంవత్సరాలు. ఆహారం తీసుకున్న వెంటనే గుండె దడగా ఉంటుంది. ఎందుకిలా జరుగుతుంది? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కృష్ణ గారు సమాధానం అందిస్తారు. గుండెల్లో దడ రావడం అనేది ఎక్కువ శాతం వరకు మనకి యాంగ్జైటీ, పాల్పిటేషన్స్ అంటాము, యాంగ్జైటీ రిలేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి నడిచేటప్పుడు కానీ పని చేసుకునేటప్పుడు కానీ ఆయాసం రావడం, గుండెల్లో దడ ఉంటే కొంతవరకు గుండె లక్షణాలు అని చెప్పొచ్చు. ఈ గుండె లక్షణాలు మిగతా ఛాతీలో నొప్పి కానీ ఆయాసం కానీ లేకపోవడము, లేకపోతే కళ్ళు తిరిగినట్టు ఉండడము, ఎప్పుడైనా బేవోష్ అవ్వడము, ఇలాంటివి ఉంటే గుండె లక్షణాలు అని చెప్పొచ్చు. ఇలాంటివి ఏం లేకుండా ఒట్టి గుండెల్లో దడ అనిపించడము, లేకపోతే ఎప్పుడైనా మన దేని గురించి అయినా ఆలోచించినప్పుడు కానీ పనిలో నిమగ్నమైనప్పుడు దడ అది వస్తుంది అనుకుంటే ఇది యాంగ్జైటీ రిలేటెడ్ సిమ్టమ్స్గా చెప్పొచ్చు. ఈ గుండె దడకి మనకి సంబంధించి ఇంకా టెస్టులు అవన్నీ చేయాలి అనుకుంటే బేసిక్గా ఫస్ట్ ఈసీజీ అనేది పరీక్ష చేస్తే దానిలో అసలు గుండె దడ అనేది నార్మల్గా మనం సైనస్ రిథమ్ అని అంటాము. అది సైనస్ రిథమ్ అనేది 60 నుండి 100 లోపు హార్ట్ బీట్ ఉంటే నిమిషానికి 60 నుండి 100 లోపు కొట్టుకుంటే దాన్ని మనం నార్మల్ హార్ట్ బీట్ అంటాం. 100 కన్నా పై హార్ట్ కొట్టుకుంటే దాన్ని మనం సిగ్నిఫికెంట్ అంటే పాల్పిటేషన్స్ అని చెప్తాము. ఈ పాల్పిటేషన్స్లో బినైన్ పాల్పిటేషన్స్ అనేవి మోస్ట్లీ యాంగ్జైటీ రిలేటెడ్, అంటే మనం కంగారు పడడం వల్ల కానీ ఎక్కువ ఆలోచించడం వల్ల కానీ ఇట్లా గుండెల్లో దడ అనేది రావచ్చు. ఈ కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్నిసార్లు గుండె దడ అనేది రావచ్చు. అది మనకి ఈసీజీలో కొంతవరకు తెలుస్తుంది. అంటే లైక్ గుండె గదులు సైజ్ పెరగడం ఇలాంటివి ఉన్నాయంటే గుండె లీకేజ్ ఉంది అని అనుకోవచ్చు. గుండె వాల్వ్ లీకేజ్లో కూడా ఇట్లా గుండె దడ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దడ అనేది చిన్న వయసు వాళ్ళు అంటే లైక్ ఏదన్నా ఆయాసం కానీ పక్కకు తిరిగినప్పుడు కొనుక్కున్నప్పుడు గుండెల్లో దడ మనకి తెలుస్తుంది అనుకున్నప్పుడు ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు హార్ట్ పరంగా ప్రాబ్లం ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు.